కాబట్టి వాళ్ళేంటంటే పర్సెంటేజ్ ఇవ్వకపోతే మేము ఆడము అన్నది క్లారిటీగా చెప్పారు. సో, సంథింగ్ అరౌండ్ 24 థియేటర్స్, 23 థియేటర్స్. ఇన్ కేస్ వాళ్ళు అదే పట్టుదల మీద ఉంటే మీ తాలూకా స్పందన ఏంటి? అంటే ఇప్పుడు ఆ 23 థియేటర్స్‌లో సినిమా అయిందంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది 'పెద్ది'. సో, అప్పుడు 'పెద్ది' ఎఫెక్ట్ అయితే ఏంటంటే అప్పుడు చిరంజీవి గారి దగ్గరికెళ్ళి, చరణ్ గారి దగ్గరికెళ్ళి సార్ ఇది సార్ సిట్యుయేషను. ఇట్లా లాస్ట్ మినిట్‌లో చెప్పారు. ఆల్రెడీ ప్రొడ్యూసర్ అనే ఆయన 'పెద్ది' మీద ఒక అమౌంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ అయిపోయింది. సో, ఇప్పుడు ఈ హిట్ తీసుకునే పొజిషన్‌లో ప్రొడ్యూసర్ లేరు. కాబట్టి ఏం చేద్దామండి అని చిరంజీవి గారిని అడగడమే ఇంక నెక్స్ట్. సో, నిన్న వాళ్ళు ర్యాండమ్‌గా ఎక్కువగా విషయంలో తీసుకొచ్చారు. అసలు గవర్నమెంట్ పెంచుతా ఉన్నా కూడా మేము డిక్లేర్ చేయొద్దు. మేమైతే పెంచం సింగిల్ స్క్రీన్స్‌లో. ఇది ఔట్ ఆఫ్ ద బాక్స్ వాళ్ళు తీసుకొచ్చిన సార్ అది అది సెకండ్ సెకండ్ టాపిక్ అండి. ఆడియన్స్ సార్ ఆడియన్స్‌కి నిజంగా మీరు థియేటర్‌కి తీసుకురావాలి అనుకుంటే ఒక రూ. 50, రూ. 100 మేము తెచ్చే థియేటర్ రెంట్ కంటే మీరు అమ్మే రూ. 500 కనుకలు ఎక్కువ భయపడుతున్నారు. ఆ ఎఫ్ఎఫ్‌బిని తగ్గించండి ఫస్టు. మెయిన్ ఇప్పుడు బుక్ మై షో ఓపెన్ చేయండి మీరు. టికెట్ రూ. 150, రూ. 175 మేము అమ్మేదనుకోండి. రూ. 195 అమ్ముతాం. లేకపోతే 295 అమ్ముతాం. 295 మీద గవర్నమెంట్ ఏసుకోమని చెప్పింది రూ. 6 బుక్ మై షోని. కానీ మీరు 2 టికెట్లు కొంటే 600 కట్టాల్సింది దగ్గర దగ్గర 800 750 850 కడుతున్నారు. దాంట్లో రూ. 50 రూ. 60 కన్వీనియన్స్ ఫీ అని పోతుంది. అయన్నీ ఏంటో అడగండి సార్. అయన్నీ తగ్గించండి. ఎఫ్&బి పాప్‌కార్న్ తగ్గించండి. మీ కూల్ డ్రింకులు తగ్గించండి. అన్నీ తగ్గించండి. ఆటోమేటిక్‌గా జనం థియేటర్‌కొస్తారు. మేము పెట్టే రూ. 100 రూ. 50 మూలనే థియేటర్ జనం రావడం ఆగిపోలేదేమి. సార్ వంశీ గారు వం ఆ? ఏవండి అది అలా అలా అన్నవాళ్ళు నేను ఓటీటీలో సినిమాలు అమ్మట్లేదా? ఓటీటీ సినిమాలు అమ్మట్లేదు. అక్కడ కూర్చున్న వాళ్ళంతా ఓటీటీ సినిమాకి అమ్మకుండా డైరెక్ట్‌గా థియేటర్‌కే ఇస్తున్నారు ఆళ్ళు. ఆ! కాస్ట్ గురించి వస్తున్నాను. మీరు చెప్పిన టైమ్ బౌండ్ ప్రోగ్రామ్ అంతా అగ్రీడ్. మీరు ఆల్రెడీ రెమ్యూనరేషన్‌లో అంతా అగ్రీడ్. అంటే మనం ఒప్పుకోకపోయినా రేట్లు టికెట్ రేట్ అనేది జనాలు మనం తిట్టుకుంటున్నాం కదా! దానికి కూడా ఏదైనా టైమ్ బౌండ్ ప్రోగ్రామ్ పెట్టి ఇంత తర్వాత మేము టికెట్ రేట్ పెంచుతాం ఏదో భగవంతుడు ఆడియన్స్ అదే అంటున్నాను. ఇప్పుడు నిన్న ఆళ్ళు చెప్పింది ఐ మీన్ ప్రొడ్యూసర్‌కి, సినిమా తీసే ప్రొడ్యూసర్‌కి ఆ ఎక్స్‌పెండిచర్‌కి సంబంధం లేకుండా రాండమ్‌గా మేము రేట్లు పెంచామని చెప్పారు. అది కాదు కదా! ఇప్పుడు నుంచి ఏంటంటే ఇట్లాంటియన్నీ వస్తున్నాయి. ఆడియన్స్ థియేటర్ టర్నౌట్ తగ్గింది. లేకపోతే ఐ మీన్ ఓటీటీ ప్రైస్ తగ్గింది. ఇయన్నీ మాకు లాస్ట్ 6 మంత్స్, 1 ఇయర్ నుంచి జరుగుతున్నాయి కాబట్టి నెక్స్ట్ బంచ్ సినిమాలు ఎవరు ఏం చేసినా ప్రొడ్యూసర్స్ అందరూ అది కాన్షియస్‌గానే ఎక్స్‌పెండిచర్ మీద గాని, రెమ్యునరేషన్స్ మీద గాని ఒక చెక్‌తోనే ఎళ్తున్నాం. సో, ఫర్దర్‌గా మాక్సిమం 99% ఒక పైన 5 సినిమాలకి తప్పితే ఏ సినిమాకి రేట్ హైక్ లేకుండా చూడటానికి మేమే మాక్సిమం ట్రై చేస్తున్నాం. పైన 5 సినిమాలు లేదంటే ఏదన్నా వన్ ఆఫ్ అక్కడ ఇక్కడ ఎక్కువ ఖర్చయిన సినిమా ఇప్పుడు 'పారడైజ్' 'నాని' గారి సినిమా 'పారడైజ్' లాంటిదేంటంటే ఐ మీన్ ఆహ్, చాలా గ్రాండియర్‌తో బాగా తీసుకుంటున్నారు 'సుధాకర్' గారు. ఇప్పుడు అట్లా వన్ ఆఫ్ సినిమాలు కొన్ని కొన్ని తప్పితే దేనికి రేట్లు తేవాలని, ఆడియన్స్‌ని ఇబ్బంది పెట్టాలని ప్రొడ్యూసర్లు అస్సలు అనుకోవట్లేదు. దానికి ఎగ్జిబిటర్‌లేమి ఎవరికీ హామీలు ఇవ్వక్కర్ల. ప్రొడ్యూసర్‌గా మేమే హామీలిస్తున్నాం. ఎవరికీ థియేటర్ రేట్లు పెంచేసి జనాల్ని ఇబ్బంది పెట్టాలని ఎవరికీ లేదు. ఒక 4, 5 సినిమాలకి మేము విజువల్ స్కేల్ ఆ రేంజ్‌లో చూపించాలనుకుంటున్నప్పుడు ఖర్చయింది దానికి కొంచెం ఎక్స్‌ట్రా అడుగుతున్నాం. అంతే తప్పితే ఎవరిని ఇబ్బంది పెట్టాలని అది కూడా ఇక నుంచి మాక్సిమం తగ్గించడానికే ట్రై చేస్తున్నాం అందరం.